వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళే కాదు, డిబేట్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ కూడా తమ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా ఆఖరిలో వాటి గురించి కూడా కాస్త ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్షపూరితంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం అని చెప్పేసి కూటమి నాయకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది ఈ కామెంట్స్ రూపంలో మీరు తెలియజేస్తే ఖచ్చితంగా వాటిని కూడా మనం చివరిలో చూసేటటువంటి ప్రయత్నం ఉంది. వెల్కమ్ బ్యాక్ దర్శిత్. గుడ్ మార్నింగ్ అండి దర్శిత్ గారు. సో ఓవరాల్గా ఇప్పుడు చూసాం, మరి నాగమల్లేశ్వర్ గారు కొన్ని అంశాలు మాట్లాడారు. ఇక్కడ ఏంటి అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, కార్యకర్త దగ్గర నుంచి ఎంపీ వరకు కూడా వదలలేదు. అలా చేయాలి అని మేము అనుకుని ఉంటే మీ దగ్గర ఎవరు ఉండేవారు కాదు అనేటటువంటి పరోక్షంగా వారు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏంటి నిజంగానే మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు కక్ష లేకుండానే ఆయన పరిపాలన 5 ఏళ్ళు సాగిందే ఏంటి, ఏమంటారు మీరు? అంటే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నటువంటి మాటలు వింటా ఉంటే కొంత హాస్యాస్పదంగా ఉందండి. ఎందుకంటే మేడం గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించినందుకే 80 ఏళ్ల రంగనాయకమ్మ గారిని, అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. 16 ఏళ్ల వయసులో నాకు హౌస్ అరెస్ట్ నోటీసులు ఇచ్చి 21 సార్లు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నేను ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు వైఖరి అనేది రాష్ట్రమంతా తెలుసు కాబట్టి 11 సీట్లు పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొత్తగా మనం ఏమి దాని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక చిన్న ఉదాహరణ దీని విషయంలో నేను చెప్పదలుచుకున్నానండి. మా జిల్లాకు సంబంధించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. అక్కడ ఏమాత్రం పోలవరంలో ఏమాత్రం కూడా ఒక్క అవినీతి ఆరోపణలు చేశారు, కానీ ఆధారాలు లేకపోవడంతో ఒక చీఫ్ ఇంజనీర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యక్షంగా బెదిరించి, దేవినేని ఉమాకి వ్యతిరేకంగా నువ్వు ఒక్క చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఉమాను అరెస్ట్ చేస్తాం అని చెప్పి ఆయన తీవ్రంగా ప్రలోభ పెట్టినా కూడా నిజంగా ఆయన ఆ ప్రలోభాలు లొంగకుండా ఉంటే దేవినేని ఉమా గారి మీద కేసు పెట్టడానికి, లేకపోతే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉమా గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా కక్ష సాధింపు కాకుండా మరి ఇంకేంటో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేయాలి. అయితే ఇక్కడ మేము ఒకటే స్పష్టంగా తెలియజేస్తున్నామండి, అరెస్టులు కొన్ని లేట్ అవుతున్నాయి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధించుకోవడానికి ఏర్పడలేదు. ఎందుకంటే ప్రజలు అంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం, మాకు కక్ష సాధించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలిగేషన్స్ పెట్టడం మాకు ఇష్టం లేదండి. ఖచ్చితంగా పూర్తి ఆధారాలు పూర్తి సాక్ష్యాలు దొరికిన తర్వాతనే మరి ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం వల్లభనేని వంశీ కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, ఇటువంటి వాళ్ళు వీళ్ళ మీద స్పష్టమైనటువంటి ఆధారాలు మేము కోర్టులో నిరూపించగలిగాం కాబట్టి వాళ్ళు నెలలు జైల్లో మగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మద్యం కుంభకోణ విషయం దగ్గరికి వస్తే కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగాడు మిథున్ రెడ్డి నాకు ప్రొటెక్షన్ కావాలని. కానీ ఇక్కడ ప్రైమా ఫేసి ఉంది కాబట్టే మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు అరెస్ట్ అయ్యే లోపల నుండి మరి అక్కడ కూడా విలాసాలు కోరుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటే నిజంగా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన నాకు కనీసం భోజనం చేయడానికి ఒక టేబుల్ కావాలని అడిగితే ఆ రోజు హేళన చేసి, దోమలు కొడుతున్నాయి, దోమతెర కావాలంటే దోమలుగా రంభా ఊరసి వస్తారా జైల్లోకని వ్యాఖ్యలు చేసినటువంటి నాయకులు మరి ఈ రోజు ఏమయ్యారు? ఈరోజు విటమిన్ పౌడర్లు, తర్వాత యోగా మ్యాట్లు, వాకింగ్ షూస్ అడుగుతాండి. అంటే ఈయన జైలుకి వెళ్ళాడా, పిక్నిక్ వెళ్ళాడా? ఇవన్నీ కూడా వీళ్ళకి కావాలంట. కాబట్టి ఏంటంటే ముందు కర్మ ఈజ్ బూమరాంగ్ అనేది మేము ఖచ్చితంగా నమ్ముతాం. గతంలో వీళ్ళు ఏదైతే చేశారో ఆ పాపాలన్నీ కూడా వీళ్ళు వెంటాడుతా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు వీళ్ళు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి కూడా నేను ఇందాక మల్లేశ్వర్ గారు తెలియజేశారు, అనంత్ బాబు అరెస్ట్ విషయంలో మీ పోలీసులు అంటున్నారు. అప్పుడు మేము అధికారంలో లేవమ్మా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నారు. 2022 సంవత్సరంలో ఎవరైతే అనంత్ బాబుని సస్పెండ్ చేశామని చెప్తా ఉన్నారు. మరి ఆ తర్వాత జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఎందుకు ఆహ్వానించారు? సస్పెండ్ చేసినటువంటి వ్యక్తిని లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఆహ్వానిస్తారా? ఒక నిమిషం మేడం,
ఆయన కరెక్షన్ చేసుకోవాలి సార్. రికార్డ్ అన్నారమ్మా అననేది కుదిరితే ప్లే చేయండి సార్ అది. ఓకే. ఎందుకంటే ఆవిడ మీ పోలీసులు అని 2 సార్లు అన్నారు. ఓకే ఓకే ఇంకోటి ఏంటంటే కాదు, ఓకే, ఓకే. అనంతబాబు కలవంటే శిక్షణ, ఎందుకంటే మీరు నేను అనంతి అన్నాను అంటున్నారు కదా, అది కరెక్షన్ చేసుకోండి. నేను అనలేదు, మీ పోలీసులు అనలేదు. మీ పోలీసులు ఆన్ రికార్డ్ ఓకే, ఓకే. చేసుకోండి, ఇంకేమనాలి? అప్పుడు ఉన్నది మా పోలీసులు కాదమ్మా, అప్పుడు ఓకే ఓకే మేడం, ఒక్క నిమిషం. వినయ్యా, నీకు వినే ఓపిక ఉండాలి. ఓకే, ఓకే. నువ్వు ఏదో ఎక్సెస్ అయిపోదు. ఓకే. ఇప్పుడు దాకా వింటానే ఒక్క నిమిషం మేడం, మీరు ప్లీజ్. చెప్పినవన్నీ ఇప్పుడు దాకా వింటానే కూర్చున్నా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేదంతా కూడా ఒక్క నిమిషం ఆగండి మేడం, నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నువ్వు మీరు చిన్నవాడివే. మాట్లాడినప్పుడు నేను నాగమల్లేశ్వరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మేము చెప్పేది మీరు దయచేసి వినండి, వినే ఓపిక లేదు. అందుకే ప్రజలు 11 మేడం ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి 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 మేడం మేడం ఆగండి, నాగమల్లేశ్వరి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. దర్శక్ గారు కంటిన్యూ. ఇక్కడ మనం మెయిన్ గా గమనించుకోవాల్సింది ఏంటి అంటేనండి, లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా మనం ఒకసారి ప్రజలకు కూడా కొన్ని విషయాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీకి అనుగుణంగా లిక్కర్ పాలసీని తయారు చేశాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ గానే ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళ పాలసీ అంతా కూడా దోచుకోవడం దాచుకోవడం అది స్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మా బాధ అంతా ఏంటి అంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల రూపాయలు నష్టం జరగటమే కాకుండా 30,000 మంది అమాయకులు చనిపోయారు సార్ వీళ్ళ కల్తీ మద్యం దాగి. 35 లక్షల మంది అయితే కిడ్నీ లివర్ బాధితులు ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవి నేను చెప్తున్నాయి కదా, ప్రభుత్వ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ జే బ్రాండ్స్ ఏవైతే వచ్చినాయో, ఈ డిస్టిలరీలకు ఎవరైతే వీళ్ళు ఆర్డర్లు ఇచ్చుకుంటూ వెళ్ళారో, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి సంస్థలు. అదాన్ డిస్టిలరీ, లీలా, ఆల్విక్, నైస్నర్, ట్రిఫర్, జోహాట్, ఫైన్ బార్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి డిస్టిలరీలే. వీటికి ఆర్డర్లు ఇచ్చుకుని కల్తీ మద్యం తయారు చేసి, జనరల్ గా ఆల్కహాల్ ఉండాల్సిన చోట పైరోగలాల్, డైఈథైల్ థాలేట్, ఐసోఫుల్రిక్ యాసిడ్ రసాయనాలను కలిపి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. మేము ఈ రోజు బాధపడతా ఉన్నాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇవేం పట్టవు, ఎందుకంటే 3,200 కోట్ల ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు కదా. అండ్ ఇంకో విషయం కూడా మేము తెలియజేయాల్సింది ఏంటంటే, మద్యం తాలూకు ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏది 9.62% ఇంట్రెస్ట్ రేట్ కి తాకట్టు పెట్టి దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏ కాదా? ఇంకోటి ఈ సందర్భంగా ఉన్నాం, ఇక్కడ మద్యం కేసుతో పాటు ఈ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి ఒక చోటా మోటా నాయకుని తయారు చేసి వీళ్ళని జనాల మీద వదిలి ప్రజల ఖనిజ సంపదను కూడా దోచుకోమని చెప్పి వదిలేసి, నాకు మీరు ఎంతైనా దోచుకోండి, నాకు కప్పంగా కట్టండి